Hello, welcome to our IVG channel. In this session, we discuss about a problem. CBSE problems already given. So we discuss a CBSE problem, previous questions. So here, what is the question? If 125 water drops of equal radius and equal capacitance C coalesce to form a single drop of capacitance C dash. The relation between C and C dash is given by another 4 options ఇచ్చాడు. So ఇది previous question CBSE. So ఏం ఇచ్చాడు చూద్దాం first of all. 125 water drops. So take water drops. How many water drops? 125. So I am taking see, let it be. So like that here so many are there. So totally 125 water drops. Let it be. Okay na? So let them be 125 water drops. Now what is the question given? 125 water drops of equal radius. So take the radius of each water drop r. So the radius r like this. So question ఏమన్నాడంటే 125 వాటర్ డ్రాప్స్ ఉన్నాయి. ఈ 125 వాటర్ డ్రాప్స్ రేడియస్ అన్ని వాటర్ డ్రాప్స్ యొక్క రేడియస్ సమానం. అంటే దాని యొక్క సైజ్ ఆఫ్ ద వాటర్ డ్రాప్ బికమ్స్ సేమ్. సో ఈ తర్వాత అన్ని కలిసి ఏమన్నా ఈక్వల్ కెపాసిటెన్స్. వీటి యొక్క కెపాసిటెన్స్ ఎంత అన్నాడు. సి కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ వాటర్ డ్రాప్ ఈక్వల్ టు సి. కెపాసిటెన్స్ ఆఫ్ capacitance C water drop, capacitance of each water drop equal to C. అయితే మనకు coalesce to form a single drop of capacitance C dash. ఇవన్నీ కలిసి ఏమైనాయి, ఒక వాటర్ డ్రాప్ పెద్ద బిగ్ వాటర్ డ్రాప్ ఫామ్ అయింది. అయితే దీని యొక్క కెపాసిటెన్స్ ఎంత C, దీని రేడియస్ ఎంత అనుకున్నాము, క్యాపిటల్ R అనుకున్నాము. సో అయితే మనం ఏం కనుక్కోవాలంటే దీని యొక్క కెపాసిటెన్స్ C అనుకున్నాం కదా, C డాష్ కనుక్కోవాలి. సో C డాష్ కనుక్కోవాలంటే మనం ఏం చేద్దామంటే ఫామ్ now here okay now here take we have to find 125 వాటర్ డ్రాప్స్ ఇచ్చాడు. ఒక్కొక్క వాటర్ డ్రాప్ రేడియస్ స్మాల్ ఆర్ అన్నాడు. రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్, రేడియస్ ఆఫ్ ఈచ్ రేడియస్ ఈక్వల్ స్మాల్ ఆర్. అయితే మనం బిగ్ ఫామ్ వాటర్ డ్రాప్స్, ఈ 125 వాటర్ డ్రాప్స్ అన్నీ కలిసి ఒక బిగ్ వాటర్ డ్రాప్ అయింది. అయితే దాని యొక్క రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు. రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్. కెపాసిటెన్స్ సి డాష్ కనుక్కోవాలి. కెపాసిటెన్స్ సి డాష్ కావాలి. కెపాసిటెన్స్ సి డాష్ కావాలి. ఓకేనా. నా సో దీని యొక్క కెపాసిటెన్స్ తీసుకున్నాం. సో వాటర్ డ్రాప్స్ యొక్క వాల్యూమ్ తీసుకున్నాం. వాల్యూమ్ ఎంత, ఈక్వల్ టు V ఈక్వల్ టు 4/3 πr క్యూబ్ కదా. అయితే ఇది వాల్యూమ్ ఆఫ్ ఈచ్ వాటర్ డ్రాప్, వాల్యూమ్ ఆఫ్ ఈచ్ వాటర్ డ్రాప్. అయితే మనం ఏం చేద్దాము, 125 వాటర్ డ్రాప్స్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ 125 వాటర్ డ్రాప్స్, వాల్యూమ్ ఆఫ్ 125 వాటర్ డ్రాప్స్ ఈక్వల్ టు 125 ఇంటూ V ఈక్వల్ టు 125 ఇంటూ 4/3 πr క్యూబ్. ఇక్కడ బిగ్ వాటర్ డ్రాప్ ఫామ్ అయింది కదా, దీని యొక్క వాల్యూమ్ తీసుకున్నాం. దీని యొక్క వాల్యూమ్ వచ్చేసి V డాష్ అనుకున్నాము. 4/3 πr వచ్చేసి క్యాపిటల్ కాబట్టి క్యాపిటల్ R క్యూబ్. సో 125 వాటర్ డ్రాప్స్ కలిసి వాటి యొక్క వాల్యూమ్ ఎంత, సింగిల్గా ఉన్న బిగ్ వాటర్ డ్రాప్ వాల్యూమ్ ఎంత, రెండు సమానం అవుతుంది. ఇవన్నీ కలిపితే ఎంత సమానం అవుతుందో మొత్తం సమానం అవుతుంది. సో ఈక్వేషన్ 1 ఈక్వల్ టు ఈక్వేషన్ 2. ఇక్కడ ఎంత అయింది, 125 V ఈక్వల్ టు V డాష్ అవుతుంది. సో 125 V అంటే ఎంత, 125 ఇంటూ 4/3 πr క్యూబ్ ఈక్వల్ టు 4/3 క్యాపిటల్ R క్యూబ్. 4/3 క్యాన్సిల్. 125 R క్యూబ్ ఈక్వల్ టు R క్యూబ్. 125 ఏం చేద్దాము, 5 క్యూబ్ రాద్దాం. 5 క్యూబ్ R క్యూబ్ ఈక్వల్ టు R క్యూబ్. సో 5R హోల్ క్యూబ్ ఈక్వల్ టు R క్యూబ్. సో క్యూబ్ చేస్తే 5R ఈక్వల్ టు R. సో క్యాపిటల్ R ఈక్వల్ టు ఎంత, 5R. సో రేడియస్ ఆఫ్ ద బిగ్ స్ఫియర్ ఫార్మ్డ్ ఈజ్ ఈక్వల్ టు 5 times the radius of small water drops.
సో మనకేం కనుక్కోవాలి ఇప్పుడు? కెపాసిటెన్స్ కనుక్కోవాలి. కెపాసిటెన్స్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే కెపాసిటెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. అయితే ఇక్కడ కెపాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్. సో కెపాసిటెన్స్ ఈజ్ ఆఫ్ ఫస్ట్ మీన్ 125 వాట్ డ్రాప్స్ ఉన్నాయి కదా, అది అది వచ్చేసి కెపాసిటెన్స్ మనం కనుక్కోవాల్సింది అది సి ఇచ్చాడు. ఇక్కడ దీని యొక్క కెపాసిటెన్స్ ఎంత? సి డాష్ అనుకున్నాం. సో కెపాసిటెన్స్ ఆఫ్ బిగ్ వాటర్ డ్రాప్ ఎంత ఈక్వల్ టు ఏమనుకుందామంటే సి డాష్ అనుకుందాం. సో మనం కనుక్కోవాలి సి డాష్, కాబట్టి సి డాష్ ఎలా ఉంటుందో చూద్దాం. దీని యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్. సో సి డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్. సి డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్. ఆర్బిటల్స్ మేము రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ వాటర్ డ్రాప్స్ అయితే స్మాల్ 5 స్మాల్ ఆర్ రాయొచ్చు. సో ఇక్కడ సి డాష్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. ఇది కాన్స్టెంట్ తీసుకొచ్చేసి సి డాష్ ఈక్వల్ టు 5r అంటే నీకు దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది, దీని యొక్క కెపాసిటెన్స్ ఎంత అవుతుంది? ఈచ్ వాటర్ డ్రాప్ కెపాసిటెన్స్ సి 5 ఇంటూ, సో దీని కెపాసిటెన్స్ తీసుకుంటే సి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇక్కడ సి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్. సి డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్. ఇక్కడ వచ్చేసి సి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్. సో ఆర్ అంటే ఇక్కడ ఏం రాసుకుందాం? సి రాసుకుందాం. సో సి డాష్ ఎన్ని టైమ్స్ ఉంటుంది? 5 టైమ్స్ ఆఫ్ సి ఉంటుంది. సో సి డాష్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ సి డాష్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సో కెపాసిటెన్స్ ఆఫ్ బిగ్ వాటర్ డ్రాప్ ఈక్వల్ టు 5 times of the capacitance of each water drop, small water drops, 5 times. 7 minutes.